వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలు ఏర్పాటు చేసామంటూ ఈరోజు ఒక పక్క విజయోత్సవాలు కూడా జరుపుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కార్యక్రమాన్ని కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి విజయనగరం పార్లమెంటరీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఏ విధంగా చూడాలి? చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సూపర్ 6 సూపర్ హిట్ అని కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? అద్భుతం అండి, మహాద్భుతం. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల పరిపాలనలో చాలా అట్టడుగుపోయిన రాష్ట్రాన్ని అసలు ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తామేమలేని పరిస్థితి నుంచి ఈరోజు సకాలంలో ఉద్యోగస్తులకి శాలరీస్ ఇస్తూ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కంటే అదనంగా ఈరోజు పథకాలు ఇవ్వడం అనేది ఇది మహాద్భుతం. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగింది తప్ప దేశంలో ఎక్కడ కూడా జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సరే, మనకి ఆర్థిక పరిపుష్టి ఉండి మనం పథకాలు ఇవ్వడం వేరు. ఆర్థిక పరిపుష్టి లేకుండా ఆర్థిక పరిపుష్టి రావాల్సిన అన్నీ కట్ చేసిన మహానీయుడు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా అధిగమించుకుంటూ ఈరోజు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా అధిగమించి ఈరోజు ఇవ్వడం అనేది ఇది మహాద్భుతం. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ విజనరీ భారతదేశానికి దిక్సూచి సాగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఖచ్చితంగా రేపు రానున్న 20 ఏళ్ళలో అద్భుతం అవబోతుందని అని చెప్పాడు. అందుకే ఈరోజు ఆర్థిక నిపుణులు కానీ, లేకపోతే రాజకీయవేత్తలు కానీ, నిపుణులు కానీ, చాలామంది ప్రొఫెసర్స్ కానీ వాళ్ళకి అంచనాలకి అనుగుణంగా, అంటే అంచనాలకి కూడా మించకుండా అది ఏ రకంగా అంటే అసలు సాధ్యం అనుకున్నది కూడా అసాధ్యం అనేది కూడా సాధ్యం చేసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఇది 100% ఖచ్చితంగా ఇది మహా అద్భుతమని మరోసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికలు ఏ ఎన్నిక జరిగినా మీ వెంట మేము ఉంటామని మహిళలు కానీ, ముఖ్యంగా ప్రజానీకం కానీ, రైతాంగం కానీ, యువకులు కానీ ముందుండి వస్తున్నారు. ఎందుకంటే మీ గ్రామాల్లో తిరుగుతుంటే ఈ ఏడాదిలోనే మాకు రిజల్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాజకీయమైన అంశం కానప్పటికి కూడా ఇది ఒక విషయం చెప్పుకోవాలి. ఏ రాజకీయ పార్టీ అయినా రేపు భవిష్యత్తులో మనకు అండగా ఉంటారు, మన బాధ్యత వాళ్ళు ఓటేస్తారు కనుక మన బాధ్యతగా పనిచేయాలని మనం పనిచేసే సందర్భాలు కూడా మాకు ఆనందం కలుగుతుంది. ఇలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము పనిచేయడం కూడా మాకు అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకు చెప్తున్న విషయం అంటే చాలామంది రాజకీయాల్లో మనం చూసాం. ఎందుకంటే ఈరోజు ఆయన 30 సంవత్సరాల్లో 95 సెప్టెంబర్ 1న ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు 30 సంవత్సరాలు అయింది. ఈరోజు ఆ పరిపాలన మనం చూస్తున్నాం. మళ్ళీ స్టార్ట్ చేసాం. అతనికి వయసు పెరగవచ్చు, కానీ విజనరీ ఆలోచన అది ఇంకా ముందుకెళ్తున్నాడు ఆయన. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే యావత్తు తెలుగువాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే సబాస్ మన తెలుగువాడు అద్భుతంగా చేస్తున్నాడు ఇలాంటి పరిపాలన అని చాలా గర్వపడుతున్నారు. మేము విదేశాల పర్యటనకి వెళ్ళా, స్వదేశ పర్యటనకి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా, ఏ సందర్భంకి వెళ్ళా వారిని గౌరవించే సందర్భం వచ్చింది. అందుకే మేము ఈరోజు చాలా అదృష్టవంతులుగా మేము భావించుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చూసుకునే స్త్రీశక్తి పథకం అయితే ఈరోజు ప్రతి ఒక్క మహిళని కూడా చాలా బాగుంది అన్నట్టయితే అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చిన పథకం పెట్టడంతో చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు కూడా దీనిపైన కూడా ఈ సదస్సు కూడా నిర్వహించిన పరిస్థితి. దీన్ని ఎలా చూడమంటారు? ఈరోజు నేనే వస్తూ నేను కారులో ఉదయాన్నే బయలుదేరేటప్పుడు ఇక్కడ వారు డిపో మేనేజర్ గారికి ఫోన్ చేశాను. ఏంటమ్మా ఎలా ఉందమ్మా చెప్పండి అమ్మంటే వారు చెప్పారు, సార్ ఇప్పుడు దాదాపు 60,000 మంది రోజుకి ప్రయాణికులు మనకి ఈ జిల్లాలో ప్రయాణం చేస్తుంటే 40,000 మంది మహిళలే ప్రయాణం చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర సార్. అసలు మాకున్న సీనియారిటీ ప్రకారం కూడా మేము ఎక్కడా చూడలేదు. మిగతా రాష్ట్రాల్లో అమలు చేసిన సార్ ఇక్కడ చేసిన విధానం కూడా బాగుంది అని చెప్పడం. అదే సమయంలో మహిళలందరూ కూడా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నారు. అదే సమయంలో ఆ మహిళలతో పాటు కూడా ప్రయాణికులు కూడా పెరిగారు అంటున్నారు. ఎందుకంటే మహిళలతో పాటు కూడా తమ భర్తలు కానీ, పిల్లలు కానీ, ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే అందరూ కూడా హ్యాపీగా ఒకే కుటుంబం ప్రయాణం జరుగుతుంది. ఇది చాలా సురక్షితంగా, ఎందుకంటే మనకు ఆర్టీసీ అంటే సురక్షితమైన ప్రయాణం కనుక మేము అందరం కూడా బాగా చేస్తున్నాం అని చెప్పి వారు చెప్పడం చాలా ఆనందం కలుగుతుంది. మహిళల్లో కూడా నేను కూడా చాలా బస్సెస్ కూడా ప్రయాణం చేసి వాళ్ళు కూడా అయినప్పుడు కూడా చెప్తారు. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మా అన్న, మా తండ్రి, మా సోదరుడు, లేకపోతే మాకు ఒక అండ, మా పెద్దన్నని వాళ్ళందరూ కూడా వారు గౌరవిస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా వారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా తల్లికి వందనం అయితే మా రామానాయుడు గారు మంత్రి గారు
ప్రతిపక్షంగా ఉండేటప్పుడు వారు ప్రసారం చేసినప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తుంటే వైసీపీ వాళ్ళు వైరల్ చేశారు దాన్ని. ఇప్పుడు అదే పిల్లలకి వైసీపీ కుటుంబ సభ్యులకు పుట్టినా సరే వాళ్ళకు కూడా మనం ఇస్తున్నాం స్కూల్కి వెళ్తే. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఆలోచన నుంచి, అందుకే ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు ఏం చెప్పామో ఈరోజు కూడా అదే ఇస్తున్నాం. మా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ప్రతి శాసనసభ్యుడు కానీ, మంత్రి కానీ, లేకపోతే ఎంపీ కానీ, ప్రతి సభ్యుడు కూడా ప్రభుత్వంలో అధికారంగా వాళ్ళు పదవులు లేనప్పటికి కూడా కార్యకర్త కూడా ఆనందంగా ఉన్నాడు, ప్రజలు ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే నాయకుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు అద్భుతాలు చేస్తున్నాడు అనేది ఒక సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది అనేది తెలియజేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరంతా చెప్పారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం అయితే సంక్షేమం అయితే చాలా గొప్పగా ఉంది. రైతుల విషయంకి వచ్చేసరికి అయితే ఈరోజు పూర్తిగా ఇబ్బంది ఎదుర్కొన్న ఎరువులు అయితే ఎక్కడ కూడా అందట్లేదు. ముఖ్యంగా యూరియా ఎక్కడ కూడా ఒక రైతు కూడా అందలేని పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమ్మేళనమైన కూడా ఈరోజు ఒక రైతు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడుతుందంటూ చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే వైకాపాలు మాటలే మీరు చెప్పారు. ఇప్పుడు నిజమైన రైతు మాట్లాడితే మేము యాక్సెప్ట్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెరీ పర్టికులర్గా ప్రధానమంత్రి గారి దగ్గరకు వచ్చి మన సంబంధించిన ఎవరైతే మంత్రి నడ్డా గారి దగ్గరకు వచ్చి కేంద్ర మంత్రి దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ని కొన్ని టన్నులు యూరియాని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చాలా క్లోజ్డ్ అబ్జర్వేషన్లో కూడా ఉండి ప్రతి రైతుకు కూడా అన్యాయం జరగకూడదని, ఎందుకంటే వారికి తెలుసు ఆయనే రైతు బిడ్డ కనుక ఖచ్చితంగా ప్రతి రైతుకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆయన క్లోజ్ అబ్జర్వేషన్లో ఉండి అన్ని రాష్ట్ర జిల్లా సంబంధించిన అధికారులతో మాట్లాడి జేసీని ఇన్ఛార్జిగా పెట్టి అన్ని జిల్లాలకి మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి రైతుకి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఎరువులు ఖచ్చితంగా వెళ్తున్నాయి. 1-2 ఇబ్బందులు కలిగినా సరే ఇమ్మీడియట్గా దాన్ని నేను మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మేము గర్వపడుతున్నాం. అలాంటి విషయం ఏదైనా ఉంటే రైతు నేరుగా మాకు చెప్పండి, మా అధికారులు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. అయితే వైకాపాలకు ఏదో ఒకటి రకమైన వాళ్ళ సరదా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు విస్మరించే పరిస్థితి వచ్చింది. పథకాలు జరుగుతున్నాయి కనుక ఏదో రకమైన ఆలోచనతో వెళ్ళాలి. సో వారి ఆలోచన తగ్గట్టుగా వారికి కూడా రైతే కనుక వారికి అందుపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఏమంటే ఆత్మపరిశీలన చేసుకొని విమర్శ చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా వైకాపా నాయకులకు మీరు తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనేది రాష్ట్రంలో పాలన అయితే మాత్రం సస్యశ్యామలంగా జరుగుతుంది. ఇదే క్రమంలో మరోవైపు దీనికి సంబంధించినటువంటి సంక్షేమాలు కూడా అదే విధంగా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్న రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కూడా అన్ని దగ్గర సమృద్ధిగా ఉన్నాయంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.